నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింహగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం. హరినామ స్మరణతో మారుమ్రోగిన రహదారులు. తొలి పావంచ వద్ద పుష్పరథాన్ని జెండా ఊపి ప్రారంభించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. గాజువాక నియోజకవర్గంలో 2,000 కోట్ల విలువైన భూములను జప్తు నుండి కాపాడేందుకు కృషి చేస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హామీ. కామన్వెల్త్ గేమ్స్ లో మెరిసిన తెలుగు తేజం. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకం సాధించిన అజయ్ బాబు. ఆగస్టు 8న భోగపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మారుతుందన్న మంత్రి పార్థసారథి. సింహగిరి ప్రదక్షిణకు భక్తజనం పోటెత్తింది. లక్షలాదిగా భక్తులు ప్రవాహంలో తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా పొరుగు జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో సింహగిరి చుట్టూ ఉన్న 32 కిలోమీటర్లు భక్తజన సంద్రంగా మారిపోయింది. తొలి పావంచ వద్ద ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు పుష్పరథం వద్ద పూజలు చేసి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. హరినామ స్మరణతో సింహగిరి రహదారులని మారుమ్రోగిపోయాయి. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి యాత్ర ప్రత్యేకత సంతరించుకుంటుంది. సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సింహగిరి ప్రదక్షిణకు భక్తులు సూర్యోదయం నుండే సిద్ధమై 32 కిలోమీటర్ల మేర ఉండే ప్రాంతాలన్నీ కాలినడకన నడుచుకుంటూ హరినామస్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ ప్రారంభించారు. తొలి పావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి యాత్రకు శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రత్యేక పూజలు చేసి పుష్పరథాన్ని ప్రారంభించారు. ఒక్కసారిగా అప్పన్న నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. సుమారు 6 లక్షలకు పైగా భక్తులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎటు చూసినా జన సందోహమే. ఎక్కడ విన్నా సింహాద్రునాథుని నామస్మరణే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వయస్సు మీద పడిన ఆ అప్పన్నపై భక్తి భావంతో గిరి ప్రదక్షిణను ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఆచరించారు. కాళ్ళు సహకరించకపోయినా, శరీరం అలసటకు గురైనా గుండెల్లో ఉన్న భక్తిని చాటుకుంటూ హరినామస్మరణతో 32 కిలోమీటర్లు భక్తులు చుట్టేశారు. సింహాచలం గిరి మార్గమే పవిత్రం. నరసింహ నామమే మా శ్వాస సత్యం. అడుగడుగున భక్తి దీపం వెలుగే. అప్పన్న దయతో జీవితం వెలిగే. చుట్టూ నడిచే భక్తుల సంద్రం. గోవింద నామంతో మార్మోగే గానం. పాదాల నొప్పిలో పరమానందం. అప్పన్న చూపులో కను విందం. వర్షం వచ్చిన వెనుదిరగము. వేలాది జనంలో అలసిపోము. జై జై నరసింహ అంటూ సాగేదం. గిరి ప్రదక్షిణలో మోక్షం పొందేదం. సింహాచలం గిరి మార్గమే పవిత్రం. నరసింహ నామమే మా శ్వాస సత్యం. అడుగడు
ప్రతి వీధిలో చిన్నవాడైనా పెద్దవాడైనా అప్పన్న ముందు అందరూ ఒక్కటైనా కష్టాలన్నీ దూరమైపోయే వేళ సింహాద్రినాథుడు నిలిచే తోడేలా ఓం నరసింహ ఓం నరసింహ భక్తుల పిలుపుకై దిగి వచ్చే దేవా సింహాచల క్షేత్రం మా జీవ ధ్యానం నీ పాద సేవే మా పరమా భాగ్యం గిరి ప్రదక్షిణ మా గుండెల జ్యోతి అప్పన్న కరుణే మా జీవిత గతి సింహాచలం పేరు పలికిన ప్రతిసారి పులకరించే మనసు హరి హరి ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఏటా జరిగే గిరి ప్రదక్షిణ ఎంతో ప్రత్యేకమైనదని ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఆ అప్పన్న చల్లని చూపు వల్లే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. 32 కిలోమీటర్లు కాలినడకన నడిచి భక్తులు ఆ స్వామిపై ఉన్న భక్తిభావాన్ని చాటారని తెలిపారు. సింహగిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఈవో వెంకట్రావు తెలిపారు. లక్షలాదిగా భక్తులు తరలివచ్చారని, సింహగిరి ప్రదక్షిణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. రకాల సిబ్బంది కూడా ఏర్పాట్లు చేసి వారందరూ కూడా సేవలు అందిస్తున్నారు. ఈ విధంగా ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ అనేది భక్తులందరికీ ఒక మంచి మధుర స్మృతిగా మిగిలిపోయేటట్టు జిల్లా యంత్రాంగం అదేవిధంగా దేవాదాయ శాఖ కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశాం. దీనిని భక్తులు మరింత ముందుగా మరింత ఎంజాయ్ చేసి స్వామివారి వారి యొక్క అనుగ్రహాన్ని స్వామివారి యొక్క కృపను పొందాలని చెప్పి భక్తులందరికీ మరొకసారి దేవస్థానం తరఫున తెలియజేస్తాం. సింహగిరి ప్రదక్షిణను పర్యవేక్షించేందుకు ఈ ఏడాది 7 కమాండ్ కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఆయా కమాండ్ కంట్రోల్ రూముల వద్ద పరిస్థితిని జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్, సిపి బాగ్చి, జేసీ విద్యాధరులు దగ్గరుండి పర్యవేక్షించారు. సముద్ర స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా సాగర తీరంలో షవర్ బాతులు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గాలను కూడా విస్తరించడంతో భక్తులు మరింత సులభంగా ప్రదక్షిణ చేసుకునేందుకు వీలు కలిగింది. జీవీఎంసీతో పాటు ప్రభుత్వ శాఖలు, పలు స్వచ్ఛంద సంస్థలు భక్తుల సేవార్థం శిబిరాలను ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం ఆలయ ప్రదక్షిణకు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అల్పాహారం, పానీయాలు వితరణ చేశారు. సత్యసాయి సేవా సంస్థలు గిరి ప్రదక్షిణలో భక్తులు సేదతీరేందుకు వీలుగా ప్రత్యేక తైలాలతో మర్దన చేశారు. ఇలా ఎవరికి తోచిన సాయం ఆ అప్పన్నపై ఉన్న భక్తిభావంతో చేస్తూ గిరి ప్రదక్షిణను విజయవంతం చేశారు. గాజువాక నియోజకవర్గంలో 2000 కోట్ల విలువైన 174.43 ఎకరాల భూమిని బ్యాంకుల జప్తుల నుంచి కాపాడేందుకు కృషి చేస్తామని డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ ఫిర్యాదుల కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఆయన అధ్యక్షతన ఫిర్యాదుల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఏపీ రీఫ్యాక్టరీస్ సంస్థ పరిశ్రమను నెలకొల్పేందుకు 1981లో రాష్ట్ర ప్రభుత్వం 174.43 ఎకరాలు భూమిని కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ సంస్థ దివాలా తీయడంతో ఆ భూమి జప్తునకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో చర్చించామని తెలిపారు. ఆగస్టు మొదటి వారంలో ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో మరోసారి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, కొణతాల రామకృష్ణ, గురజాల జగన్మోహన్, విష్ణుకుమార్ రాజులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ రీఫ్యాక్టరీస్ సంస్థ దివాలా తీయడంతో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విలువైన భూములు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఎమ్మెల్యే పల్లా అన్నారు. స్టీల్ ప్లాంట్కు భూములు ఇచ్చిన వారి పునరావాసం కోసం ఇచ్చి 6 కార్డులకు సంబంధించి 1203 మందికి రెగ్యులైజేషన్ పెండింగ్ లో ఉందని తెలిపారు. వీరందరినీ కూడా క్రమబద్ధీకరించాలని కోరుతున్నామని వెల్లడించారు. ఆ సబ్జెక్ట్ శ్రీనివాసరావు గారి సబ్జెక్ట్ కాబట్టి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ఇంపార్టెన్స్, చాలా సీరియస్ సబ్జెక్ట్ గురించి చర్చించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పిటిషన్ కమిటీ మరి చైర్మన్ గారు అటువంటి
రఘురామరాజు గారు ఆధ్వర్యంలోను, అలాగే సభ్యులు పెద్దలు కొంతాల రామకృష్ణ గారు, విష్ణు కుమార్ రాజు గారు, అలాగే జగన్మోహన్ గారు, నాతో పాటు అందరూ కూడా పాల్గొన్నారండి. అయితే చైర్మన్ గారి దృష్టికి 2 సబ్జెక్ట్స్ లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు తీసుకొచ్చాం. అంటే చాలా సబ్జెక్టులు తీసుకొచ్చాం, కానీ 2 ఇంపార్టెంట్ ఈ ల్యాండ్కి సంబంధించి తేడం జరిగిందండి. ముఖ్యంగా మరి గాజువాక నియోజకవర్గంలో ఏదైతే హైవేకి ఆనుకొని, అగనంపూడి హైవేకి ఆనుకొని 173 ఎకరాలు రిఫ్రాక్టరీస్ ల్యాండ్ ఉందండి. అంటే ఇది 1991లో ఏపీఐఏసి వారు, అప్పుడు ఐడీసీ అనేవారు, వాళ్ళు ఏం చేశారంటే ఒక రిఫ్రాక్టరీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. వారు ఒక 3-4 ఇయర్స్ రన్ చేసిన తర్వాత ఆ యూనిట్ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ కింద ఎన్పిఏ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ అంతా కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాటికి కొంత డబ్బులు లోన్ ఉంది దానిపైన, అంటే సుమారు అని చెప్పేసి ఉంది. ఆ తర్వాత ఆ లోను పైన 45 కోట్లకి ఎవరో థర్డ్ పార్టీకి ఇచ్చినట్టుగా వినికిడి ఉంది. థర్డ్ పార్టీకి 45 crores ఇచ్చేసినట్టుగా. కానీ ఆ విలువ, ఆ ల్యాండ్ విలువ ఇది సుమారు 175 ఎకరాలంటే అది 1000 కోట్ల పైన ఉంటుంది. 2,000 కోట్ల పైన ఉంటుంది. 2,000 కోట్ల పైన. ప్రభుత్వ దృష్టికి, నా దృష్టికి వచ్చినట్టే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. బాకీ 30 కోట్లు, విలువ 2,000 కోట్లు. విలువ 2,000 కోట్లు ఉంటుంది. సో అందుకనే దాన్ని త్వరితగతిన బ్యాంకర్స్తో మాట్లాడి, ఎందుకంటే ఆ కొనుక్కున్నటువంటి వారు ఎవరో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు దానికి ఏపీఐసికి సంబంధించింది కనుక ఇది ఎన్ఓసి ఇవ్వనని చెప్పేసి అడ్డుపెట్టడం కూడా జరిగిందని విషయం మరి తెలిసింది. అందుకనే అది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళే విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందని, ఏ విధంగా చేసినా సరే అది గవర్నమెంట్కి చేతికి వచ్చేటట్టుగా చేయాలనేది మా యొక్క అభిప్రాయం. దాని మీదే నెక్స్ట్ సిట్టింగ్లోని ఫుల్ డేటాతో హయ్యర్ లెవెల్ ఆఫీసర్. విశ్వవేదికపై రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు రజత పథకం సాధించి దేశానికి కీర్తి తీసుకొచ్చారు. గ్లాస్గోలో జరిగిన పురుషుల 79 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. రజత పథకం సాధించిన అజయ్ బాబుకు క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాబ్ చైర్మన్ రవి నాయుడులు అభినందనలు తెలిపారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యమిస్తే అంతర్జాతీయ పోటీల్లో తెలుగు తేజాలు కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. Playing bronze in the Commonwealth Games 16 years ago. He has a silver to his name in Glasgow. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖ చిత్రం మారబోతుందని మంత్రి పార్థసారథి అన్నారు. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోయే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతి తెలుగువాడికి గర్వకారణంగా నిలుస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు. ఈ ఎయిర్పోర్ట్ రాకతో పర్యాటకం, వాణిజ్యం, పరిశ్రమల రేఖ మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజనరీ నాయకత్వంలో రాష్ట్రం ఉంటే అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారన్నారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడేవారంతా ఇప్పుడు ఏపీలో ప్రధానంగా ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారన్నారు. ప్రత్యేకంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ కొత్త ఆర్థిక అధ్యాయాన్ని రచించబోతుందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ఎయిర్పోర్ట్ దాదాపు 2,203 ఎకరాల్లో 4,592 కోట్ల పెట్టుబడితో మరి 6 మిలియన్ ప్యాసింజర్స్ ఫస్ట్ ఫేజ్లో, వాళ్ళు ఇంకా రాబోయే సంవత్సరాల్లో మరి ఇది కొన్ని కోట్ల మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేసే స్థాయిలో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీని ద్వారా మరి ఉత్తరాంధ్ర, ఇప్పుడు దాకా ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన జిల్లాలు అన్ని ప్రాంతాలను కూడా, మరి ఉత్తరాంధ్ర మన కోస్టల్ ఆంధ్ర కూడా, మరి అక్కడ కూడా అక్వారంగం కానివ్వండి, అనే అమరావతి డెవలప్మెంట్ కానివ్వండి, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మారబోతుంది. ఈ రాష్ట్రంలో యువతకి బంగారు భవిష్యత్తు, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.
ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి మేమేదో రాజకీయ లబ్ధి పొందాలి మేము ప్రయత్నం చేస్తలా. ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదరికాన్ని ఎంతో కొంత తొలగించి వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం. గతంలోకి ఇప్పటికి తేడా ఏమిటంటే, గతంలో అమ్మఒడి ఇచ్చాం, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చామని చెప్పేసి ఆ పథకాలను ఉపయోగించుకుని చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రోజు కూడా ఆనాటి ప్రభుత్వం ఆలోచింటే, ఈరోజు చదివించటమే కాదు, తల్లికి వందనం, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా మరి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉపాధి అందించాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల్ని ఈ 5 సంవత్సరాల్లో మరి కల్పించాలనేది లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మిగలబోతుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ కార్యక్రమానికి 3 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వస్తారని చెప్పేసి మరి ప్రజల్లో ఉన్న అభిప్రాయం తెలియజేస్తూ ఉంది. మరి వారికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. ఎవరు వచ్చినా కూడా ఎటువంటి అసౌకర్యం లేకోకుండా విఐపీలకు కానివ్వండి, విలేకరులకు కానివ్వండి, అదే సామాన్య ప్రజానికానికి కానివ్వండి, అందరికీ కూడా సౌకర్యవంతంగా ఈ ఇనాగరేషన్లో భాగస్వామ్యాన్ని చేయడానికి ఈ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పేసి. సింహగిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు శ్రీదేవి ఛానల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ఆదేశాలతో మాధవధార కళ్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద కుటుంబ సభ్యులు, సిబ్బంది ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు. వేడివేడి చక్కెర పొంగలి, స్వీట్ కార్న్ గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు పంపిణీ చేశారు. శ్రీదేవి ఛానల్ ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కౌంటర్ కు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా స్వామివారి గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. చౌదరి గారు అంటే ఏంటనుకున్నా శ్రీరామూర్తి గారు మేమందరం గాయత్రి పరివార్ అక్కడ స్థాపించామండి. పరవాడ గౌతులచ్చన్న నగర్లో అక్కడ ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ టెంపుల్ ఇప్పుడు ఫౌండేషన్ అయ్యి స్లాబ్ లెవెల్కి వచ్చింది. అక్కడ గాయత్రి పరివార్ అంటే వచ్చామండి. ఇక్కడికి అందరికీ గాయత్రి యజ్ఞ రక్షా సూత్రాలని ఇస్తున్నాము. అందరికీ శుభం కలుగుగాక. ఈ గిరి ప్రదక్షిణ మొట్టమొదట్లో ఇంత ఇదిగా లేదు. తర్వాత అప్పుడులో మా నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు అనకాపల్లి నుంచి వచ్చి గిరి ప్రదక్షిణకి వెళ్తుంటే అదేదో వింతగా మాకు తోచేది. ఈరోజు ఇంత వైభవంగా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సో దీనికి అరేంజ్మెంట్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి, మున్సిపాలిటీ సైడ్ నుంచి, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ డిపార్ట్మెంటు చాలా బాగా చేశారు. అదేవిధంగా భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కూడా బాగా అరేంజ్ చేశారండి. మనం ఈ లక్ష్మీ గణపతి ఆలయం ప్రెమిసెస్లో మేమేంటంటే గాయత్రి పరివార్ నుంచి రక్షా సూత్రాలు మేము అరేంజ్ చేస్తున్నాం. మా శ్యామ్ గారు మాట్లాడతారు. నా పేరు శ్యామ్ అండి. ఈరోజు గిరి ప్రదర్శన సందర్భంగా శ్రీదేవి ఛానల్ వారు ఇక్కడ అన్న ప్రసాదం వితరణ చేస్తున్నారు. సో చాలామంది లక్షలాది భక్తులు అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరూ ఈ ప్రసాదాన్ని సంతృప్తిగా స్వీకరించి వాళ్ళు ఈ దైవభక్తిలో సింహాచలం గిరి ప్రదర్శన పూర్తి చేస్తారని, వారికి ఆ సింహాచలేశ్వరుడు చక్కగా ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలతో అందరినీ చూడాలని మనసారా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు. దేవాలయాల ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా హైందవం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పారు. త్వరలోనే చిత్రం విడుదల కానుందని తెలిపారు. సినిమా నిర్మాత బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. చిత్రాన్ని ఆదరించాలని కోరారు. சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. appeal to devotees. ವಹಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. భక్తులకు విజ్ఞప్తి, తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైనటువంటి
ஆகையால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. పెళ్ళాక మళ్ళీ స్వామివారిని వచ్చి దర్శించుకుంటాను అనుకున్నానండి. సో ఇప్పుడు వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శించడం చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతమైన దర్శనం జరిగింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్త సినిమా హైందవ అని చేస్తామండి. గంటికోటలో షూటింగ్ జరుగుతుంది. సో షెడ్యూల్ చాలా బాగా జరుగుతుంది. సినిమా వచ్చింది. దివాళీకి రిలీజ్ కూడా ప్లాన్ చేస్తాం. ఏదండి సినిమా పేరు హైందవ. చాలా అద్భుతంగా ఉండిపోతుంది. టెంపుల్స్కు ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాం. టెంపుల్స్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి. సో మా ప్రొడ్యూసర్ అందరం కలిసి వచ్చావు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా ఆ సినిమాకు ఉండాలి. తొలిసారిగా ప్రపంచ బాలల తెలుగు మహాసభలు ఒంగోలులో డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్నామని ప్రముఖ గ్లోబల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో తెలుగు మహాసభలు విజయవంతంగా జరిగాయని చెప్పారు. బాలల తెలుగు మహాసభల్లో సనాతన ధర్మం, తెలుగు భాషా వైభవం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. వేలాదిగా బాలలు తరలివస్తున్నారని చెప్పారు. ఆ మహాసభలు విజయవంతం కావాలని శ్రీవారిని వేడుకున్నట్టు తెలిపారు. తిరుమల వచ్చిన ఆయన శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈరోజు గోవిందుడు దర్శనానికి రావడం జరిగింది తిరుమలలో. ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా వికాసం కోసం ఎంత కృషి చేస్తుందో మన విజయవాడలో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘన విజయంగా సాధించాయి. ఇప్పుడు బాలల కోసం ప్రత్యేకంగా తెలుగు మహాసభల్ని రేపు డిసెంబర్ 5, 6 తారీఖుల్లో ఒంగోలులో నిర్వహిస్తున్నాం. తెలుగు భాషా చరిత్రలోనే మొట్టమొదటిగా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల కోసం ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తోంది. అది నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒంగోలులో. ఈ కార్యక్రమానికి 4 లక్షల మంది పైగా బాలబాలికలు వచ్చి మన సనాతన ధర్మము, మన తెలుగు భాష, ఆంధ్ర వైభవము, తెలుగు వైభవం పైన అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ కార్యక్రమ నిర్వహణలోకి ముందుకు సాగుతున్నాము. స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ తెలుగు భాషా వైభవం ఇంకా ముందుకు సాగాలని, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాలు సమగ్రమైనటువంటి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటూ తెలుగు భాషా వికాసమే ఒక జాతి వికాసంగా నేను భావిస్తున్నా. గజల్ శ్రీనివాస్, నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా గోపాల్పురం మండలంలో పెద్ద పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. కరగపాడు, బుచ్చేపాలెం, నందిగూడెం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ఆయా గ్రామాల్లో చాటింపు చేయించారు. పెద్ద పులి సంచరిస్తుందనే వార్తలతో ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరగపాడు బుచ్చి ఉన్న రైతులకండి గమనిక, మన కరగపాడు బుచ్చి అడుగులేకండి పెద్దాపులు వచ్చాడు పెద్దాపులి. మరి అందుకని గొర్రెలు, మేకలు, గేదెలు ఏ అయినా దోళ్ళు జాగ్రత్త పెట్టుకోనండి. మరి అందుకని రైతులు కూడా ప్రతి ఒక్కరు. హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో సీతమ్మధారలోని 108 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద అన్న వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచిత భోజన కార్యక్రమాన్ని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరు వెంకటరమణ లాంఛనంగా ప్రారంభించారు. సింహాచల దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో ఈ అన్న వితరణను ప్రారంభించారు. స్వామి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పేందుకు దేవస్థానమే స్థలం కేటాయించిందని నిర్వాహకులు తెలిపారు. ఎంతో కాలంగా అన్న వితరణ చేయాలని ఏఎస్ఎన్ రాజు సంకల్పించారని, ఇప్పుడు ఆ కళ నెరవేరిందని సీఎంఆర్ అధినేత మావూరు వెంకటరమణ తెలిపారు. ప్రముఖుల చేతుల మీదుగా ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందని ఏఎస్ఎన్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షుడు దాట్ల తిరుపతిరాజు, రామచంద్రరాజు, శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా రోజులు బట్టి పేదలందరికీ భోజనాలు పెట్టాలి, మన 108 అడుగుల ఆంజనేయ స్వామి గుడి కట్టిన దగ్గర నుండి మాకు చెప్తున్నారు. ఇవాళ ఆయన కళ నెరవేరింది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత కార్యక్రమాన్ని భుజస్కంధంలో వేసుకున్న ఏఎస్ఎన్ రాజు గారు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ
వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గుడి జనరల్గా చెప్పాలంటే అభయాంజనేయ స్వామి ఉత్తరాంధ్రలోనే ఒక ప్రతిష్టమైన గుడిగా అవతరించింది. అలాగే ఇక్కడ 108 అడుగుల మన విశాఖపట్నానికే గర్వకారణం. ఎవరైనా సరే ఫ్లైట్లో చూసినప్పుడు ఈ 108 అడుగుల ఆంజనేయ స్వామి చూసి చాలా ఆనందపడుతున్నారు. అందరూ చాలా బాగా ఉన్నదని చెప్పడం జరుగుతున్నది. దీనికి రోజుకి చాలామంది ఆలయము హనుమాన్ చారిటబుల్ ట్రస్ట్ అనే నామకరణంతో స్టార్ట్ చేసాం. ఈ ట్రస్ట్లో మెంబర్లు నేను ఒక మెంబర్ని, నా పేరు అల్లూరు సత్యనారాయణరాజు. రెండో ఆయన సిఎంఆర్ ఎండి మా ఊరి వెంకటరమణ గారు. ఆయన ధర్మ కార్యాలు అందరికీ తెలుసు, దాన ధర్మాలు బాగా చేస్తారు, ముందుంటారు. ఆయన సహకారంతో అలాగే క్రిస్టియన్స్లు ఆనందరాజు గారు వేగేసిన ఆయన సహకారంతో కూడా ఈ టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది దినదినాభివృద్ధి పొందుతూ ప్రతిరోజు ఇది ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఐకాన్ అయింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద విగ్రహం. ఇది ఉత్తరాంధ్ర దైవం. ఇది సింహాచల స్వామివారికి స్థలంలో ఉత్తరముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి మన ఇండియాలోనే ఎక్కడా లేదు. ఇది దక్షిణ ముఖంలోనే అన్ని ఉత్తర ముఖాన్ని కానీ తూర్పు ముఖాన్ని కడతారు. ఇది స్వామివారి ఇక్కడ నన్ను దక్షిణ ముఖంలో కట్టమన్నారు. అంచేత చాలా ప్రసిద్ధి చెంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది. దీనికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సింహాచల దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు, వచ్చి ఆనందించి చక్కగా వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ప్రతి శనివారము మంగళవారం ఫ్రీ ఫీడింగ్ పెట్టాలనే ఉద్దేశంతోనూ ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. గెస్టులు అయినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు లోకల్గా చీఫ్ మినిస్టర్ ఉండటం వల్ల రాలేకపోయారు. మా అతిథులు మా ఊరు వెంకటరమణ గారు, ఎస్విఎస్ రామచంద్రరాజు గారు. సన్మానాలు ఉంటాయి. సన్మానం అయిన తర్వాత తామందరూ వెళ్ళొచ్చు. భోంచేసి తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీని పరిశీలించారు. గ్యాలరీలను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం మ్యూజియం బయట పార్కింగ్, మొబైల్ కౌంటర్లు, పాదరక్షలు, భద్రపరిచే కేంద్రాల ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెడీగా ఉన్నారు గ్యాలరీ వాళ్ళు అలా బయట నేను చూస్తే yes, we are getting some few like apps we will attach with the peculiar, unique, whatever. Friends are there. చాలా చెప్పారు. పెయింటింగ్స్ ఇక్కడ చూసుకోండి, ఎన్ని ఇక్కడ పడతాయో చూసుకొని అవి తెచ్చుకోండి. ఎన్ని వాల్యుయేషన్ చూసుకుంటాం సార్, చూసి అప్పుడు ఎక్కడెక్కడ ఎలా చేసారో ప్లాన్ ఇవన్నీ చెయ్యి. అంత పెద్ద గొప్పగా లేవు ఇవన్నీ. హెడ్లైన్స్ మరోసారి.
సింహగిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తజనం. హరినామ స్మరణతో మారుమ్రోగిన రహదారులు. తొలి పావంచ వద్ద పుష్పరథాన్ని జెండా ఊపి ప్రారంభించిన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు. గాజువాక నియోజకవర్గంలో 2,000 కోట్ల విలువైన భూములను జప్తు నుండి కాపాడేందుకు కృషి చేస్తాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హామీ. కామన్వెల్త్ గేమ్స్ లో మెరిసిన తెలుగు తేజం. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పథకం సాధించిన అజయ్ బాబు. ఆగస్టు 8న భోగపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రం మారుతుందన్న మంత్రి పార్థసారథి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.